రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత రాష్ట్ర పునర్విభజన తర్వాత మూడోసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూర్చున్నారు. ప్రత్యేకించి జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి అపెక్స్ కౌన్సిల్ నీటి వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని డీల్ చేసేటటువంటి ఒక ఉన్నత స్థాయి బాడీగా ఉంది. ఇప్పటికి 2016లో ఒకసారి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూర్చున్నారు, 2020లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరోసారి అంటే మూడోసారి ఉన్నత స్థాయిలో కూర్చున్నారు. ఇది చాలా కీలకమైన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము, అత్యంత వివాదాస్పదమైనటువంటిది, అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి దానిగా మనం చెప్పాలి. ప్రజల సెంటిమెంట్ తోటి జలవనరులు అంటే నీళ్లు వినియోగానికి చేకూరేటటువంటి పరిస్థితుల్లో కృష్ణా గోదావరి ఈ రెండు రాష్ట్రాలకి జీవనాడులు లాంటివి. వాటి మీదే ఆధారపడే అత్యధిక శాతం సాగు అవుతూ ఉంటుంది. తాగునీటికి సైతము ఈ రెండు రాష్ట్రాలు ఆధారపడినటువంటి ప్రధాన వనరులు కృష్ణా గోదావరి కావడం వల్ల ఏ చిన్న తేడా జరిగినా ఈ జలవనరుల పంపిణీకి సంబంధించి రెండు రాష్ట్రాల్లోని ఒక భావోద్వేగం పెళ్ళిబుకుతూ ఉంటుంది. అందులోని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యే కనుక హక్కులు పోరాటం అనేటటువంటిది దీంతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా సున్నితమైనటువంటి అంశం కావడంతో ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చున్నప్పటికీ దీన్ని ఈసారి జరిగినటువంటి సమావేశాన్ని కనీసము అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ఇది అని ఒక ప్రకటన చేయడం అనేది ఒక విచిత్రమైనటువంటి అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూలో నిర్ణయాత్మకంగా అంటే కేంద్ర ప్రభుత్వం అంతే ఫైనల్ సే ఉంటుంది. వీళ్ళిద్దరూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక హక్కు బాధ్యత ఉంటుంది అపెక్స్ కౌన్సిల్ అంటే. కానీ ఇది కేవలం ఒక ఫెసిలిటేటర్గా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది, మధ్యవర్తిగా మాత్రమే కూర్చుంది తప్ప వీళ్ళిద్దరినే మాట్లాడుకోమంది. అందువల్లనే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు అంటూ ఒక క్లారిఫికేషన్ ఒకటి ఇచ్చారు. అయినప్పటికీ ఇది ఈ స్థాయిలో జరగడం వల్ల ఉన్నత స్థాయిలో ఒక నిర్ణయాత్మకమైన అంటే అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే బయటకు వచ్చినటువంటి వివరాలు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వాళ్ళు తమకు సంబంధించి ప్రయోజనం చేకూరింది, తాము చెప్పిందే జరిగింది అన్న విధంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. రాజకీయాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయాలు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దీనిని మెయిన్ పొలిటికల్ కాంట్రవర్సీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గోదావరి బనకచెర్ల అనుసంధానం అనేటటువంటిది ఎజెండాలోనే లేదు. ఇంకా ఆ ప్రాజెక్ట్ని ఆపమని చెప్పేటటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది, అందువల్ల అసలు ఎజెండాలోనే లేదంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే హరీష్ రావు గతంలో తెలంగాణ జలవనరుల శాఖను చూసినటువంటి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు సాధికారికంగా ఎజెండాని ముందుకు తీసుకొస్తూ ఎజెండాలో మొదటి అంశంగానే గోదావరి బనకచెర్ల ఇష్యూని ప్రస్తావనలో ఉంది. అది ఆ ఎజెండా మినిట్స్కి సంబంధించినటువంటి ప్రాతిపదికని తీసుకొస్తూ మొదటిగా ఉన్నటువంటి ఎజెండాలో ఒక మొదటి నెంబర్లో ఉన్నటువంటి ఇష్యూని ఆ పత్రిక అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో ప్రచురిస్తూ ఫస్ట్ ఎజెండాలో ఉంది ఇది అని రేవంత్ రెడ్డి అబద్ధం చెబుతున్నాడు అంటూ హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుందన్నారు. ఇక్కడ తెలంగాణలో చూస్తే కనుక దూద్ కా దూద్ పానీ కా పానీ అంటే నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోయింది. మనిషి మనవాడే కానీ మనసు మాత్రం మన దగ్గర లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడికి లొంగిపోయారనే ధోరణిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ రాజకీయంగా ఈ అంశంలో ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్కి ఫ్లేరప్ చేసేటటువంటి విధంగా బీఆర్ఎస్ ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. ఇంకో మరోవైపు చూస్తుంటే కనుక ముఖ్యమంత్రి ఒక కమిటీని వేస్తాము నదీ జలాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలని చూడడానికంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి మాత్రం వీరి వాదనకి ఒక భిన్నమైనటువంటి అంశాన్ని నిమ్మల రామానాయుడు అక్కడ జలవనరులు చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి జలవనరుల శాఖ మంత్రి అంటే ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి జలవనరుల శాఖ మంత్రి
మాత్రం గోదావరి బనకచెర్ల పైన కమిటీ వేశామంటున్నారు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి అసలు గోదావరి బనకచెర్ల అనేది ఎజెండాలోనే లేదని చెప్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి మాత్రం గోదావరి బనకచెర్ల మీద ఇప్పటికే మేము కమిటీ వేయబోతున్నాము అంటూ మిగిలిన అంశాలతో పాటు అంటే కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ, ఇక్కడ ఉండేటటువంటి వివాదాలు, ప్రాజెక్టులు, వీటితో పాటుగా గోదావరి బనకచెర్ల ముందుకు తీసుకెళ్లే అంశం కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది అంటూ చెప్పారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. దీనినే ఇప్పుడు బీఆర్ఎస్ లేవనెత్తి చూపుతోంది. ఎందుకు తెలంగాణలో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేయలేకపోయారు? మరోవైపు చంద్రబాబు నాయుడు సైతము గోదావరి బనకచెర్లను ముందుకే తీసుకెళ్తాము, అయితే మా వనరులు అంటే మా నీటి హక్కులోకి వచ్చేటటువంటి దాంట్లో భాగంగానే ఈ గోదావరి బనకచెర్ల అనుసంధానం చేస్తామంటూ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక క్లారిటీ అంటే పూర్తి స్థాయి వివరణ ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాజకీయంగా నష్టపోకుండా చాలా సునిశ్చితంగా, చాలా తెలివిగానే, వ్యూహాత్మకంగా ప్రకటన చేస్తారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సైతం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, ప్రజల సెంటిమెంట్ తోటే అనుగుణంగానే ప్రకటన చేస్తారు. అయితే వాస్తవికంగా ఏం జరిగింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ, మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి బాధ్యత కానీ కేంద్రానికి ఉంటుంది కనుక ఇటు హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రకటన మొదటి ఎజెండాలో గోదావరి బనకచెర్ల అనుసంధానం అనేది ఫస్ట్ ఐటమ్గా ఉందంటున్నటువంటి హరీష్ రావు ప్రకటన, అసలు ఎంసమే లేదు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటన, దీని మీద ఒక కమిటీని వేస్తున్నాం, బనకచెర్ల అనుసంధానం కూడా కమిటీ చూస్తుందన్నటువంటి నిమ్మల రామానాయుడు ప్రకటన, వీటన్నిటికంటే రాజకీయం ఎక్కువ కనిపిస్తుంది కనుక అసలు ఏం జరిగిందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మౌన పాత్రధారిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ అసలు ఈ సమావేశానికే పిలుపునిచ్చి అందరినీ ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టినటువంటి కేంద్రం చెప్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, కేంద్రానికి ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సైతం ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలని కాపాడుకోవాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యాయం జరిగేలా చూడాల్సినటువంటి అవసరం అయితే కేంద్రానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక న్యాయమూర్తి స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము అసలు ఇక్కడ ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా, లేదంటే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన వాస్తవమా, హరీష్ రావు సాగు వనరుల మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటిది వాస్తవమా అనేటటువంటిది తేల్చి ఒక క్లారిఫికేషన్తో కూడినటువంటి వివరణ, లేదంటే మీటింగ్ అయిన తర్వాతే వాస్తవికమైనటువంటి యాక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ తప్పించుకునే ధోరణితోటే కేంద్రం వ్యవహరిస్తుంది, ఎవరు రాజకీయం వాళ్ళు నడుపుకోండి అన్నట్లుగానే. ఇది ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడు ఇమేజ్కి కానీ, ఇటు రేవంత్ రెడ్డి ఇమేజ్కి కానీ నష్టదాయకమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. అందులోని వీరిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది అనేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగింది, వాస్తవికంగా ఎజెండాలో ఈ గోదావరి బనకచెర్ల ఇష్యూ ఉందా లేదా, లేదంటే మిగిలినటువంటి అంశాలతో పాటు కమిటీని వేయడానికి అంగీకరించారా లేదా, గోదావరి బనకచెర్ల కొత్తగా నియమించనున్నటువంటి కమిటీలో ప్రాథమ్య అంశాల్లో, పరిశీలన అంశాల్లో ఉందా లేదా, దీన్ని తేల్చి చెప్పేటటువంటి అధికారము బాధ్యత రెండు కేంద్రానికి ఉంది. లేకపోతే కనుక ఖచ్చితంగా రాజకీయాలే రాజ్యం చేసేటటువంటి వాతావరణం ఉంది. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా భవిష్యత్తులో ట్రిబ్యునళ్ళు లేదంటే జనరల్ వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్రము కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండగా, ఇప్పుడు పాత విషయాలు అంటే పోలవరం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే కృష్ణా మీద ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వీటి మీద కూర్చుని ఒక పరిష్కారానికి వెళ్ళడం అనేది సముచితమైనటువంటి, సమయోచితమైనటువంటి నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది. గోదావరి బనకచెర్ల లాంటి దీర్ఘకాలికమైనటువంటి అత్యధిక వ్యయంతో కూడినటువంటి ప్రాజెక్టులు, అత్యంత వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులు, ఈ రివర్ బేసిన్లో ఉండేటటువంటి మిగిలిన రాష్ట్రాలు సైతం అంగీకరించాల్సినటువంటి ప్రాజెక్టుల్ని తీసుకొచ్చి మరింత కాంట్రవర్సీ చేయడం కంటే ఇప్పటికే ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీకి సంబంధించి గోదావరి, కృష్ణాకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే కనుక రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాలు ముందడుగు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక ఖచ్చితంగానే రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి ఇది
ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా మారేటటువంటి అవకాశాలు ఉంది. అందువల్ల రెండు రాష్ట్రాల్లోని ప్రజల యొక్క సెంటిమెంట్ సైతం దెబ్బతింటుంది. ఇది ఖచ్చితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకి, రెండు రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలకి నష్టం వాటిల్లుతుంది. పాత విషయాలని అంటే రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించినటువంటి సందర్భంలో లేవనెత్తినటువంటి అంశాలని, ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి వివాదంగా ఉన్నటువంటి నీటి వనరులకు సంబంధించిన విషయాల్ని, పెండింగ్ ప్రాజెక్టులని మీద ముందస్తుగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడమే ఈ రెండు రాష్ట్రాలకి మంచిది. గోదావరి బనకచెర్ల లాంటి అసలు సాధ్యమా కాదా, ఒప్పుకుంటారా మిగిలిన రాష్ట్రాలు లేదా తేలనటువంటి అంశాలని ముందుకు తీసుకురావడం ద్వారా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలని మరింత పెండింగ్లో పెట్టేటటువంటి ప్రాతిపదికగానే తయారయ్యేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి.